హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కన్సోల్ లేకుండా కన్సోల్ గేమ్స్ ఎలా ఆడాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ దగ్గర ఉన్న స్మార్ట్ టీవీ కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఎయిర్ కన్సోల్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ను ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మీరు ఇక్కడ ప్లే అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ ఒక క్యూఆర్ అండ్ పైన ఒక కోడ్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ మనం క్యూఆర్తో ఎలాగా ట్రై చేయాలో చెప్తాను. స్టెప్ 2, మీ ఫోన్ తీసుకొని గూగుల్ లెన్స్ ఓపెన్ చేయండి. స్కానర్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ని స్కాన్ చేయండి. మీకు ఒక లింక్ అనేది వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదో ఒక నిక్ నేమ్ అనేది ఇవ్వమంటుంది. ఒక నిక్ నేమ్ ఇవ్వండి. నిక్ నేమ్ క్లిక్ చేసిన తర్వాత కింద ఉన్న ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మీరు మీ మొబైల్తోనే మీ యొక్క పీసీ గేమ్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన గేమ్ ఏదో ఒకటి సెర్చ్ చేసుకోండి. దీనిలో పెయిడ్ గేమ్స్ ఉన్నాయి, ఫ్రీ గేమ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఫ్రీ గేమ్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు కోడ్తో ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని దాంట్లో కూడా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది, టైప్ చేయండి ఎయిర్ కన్సోల్ అని చెప్పేసి. ఫస్ట్ లింక్ను ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, రైట్ సైడ్ టాప్, దాని మీద క్లిక్ చేయండి. హౌ టు కనెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ డివైస్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారో అని అడుగుతుంది. కారా, టీవీయా లేకపోతే పీసీ అని చెప్పేసి. ఇప్పుడు నేను పీసీ కనెక్ట్ చేయబోతున్నాను. పీసీ అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మీకు ప్రొసీజర్ చూపిస్తుంది. ఫస్ట్ వన్, మీ పీసీ అండ్ మీ మొబైల్ సేమ్ వైఫైతో కనెక్ట్ అయి ఉండాలి. రెండింటిని గూగుల్ క్రోమ్లోనే ఓపెన్ చేసి ఉండాలి. థర్డ్ వన్, ఇక్కడ మీకు కనిపించే కోడ్ దీంట్లో ఎంటర్ చేయాలి. సో మీరు ఓకే అని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కోడ్ అడుగుతుంది. ఇక్కడ కోడ్ దగ్గర మీకు అక్కడ పైన కనిపిస్తున్న కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి టిక్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీరు మీ మొబైల్లోనే మళ్ళీ పీసీని ఆన్ చేసుకోవచ్చు. గేమ్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీ ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్తో ఈ గేమ్ని అనేది ఆడచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.